హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనివర్సల్ గార్డెన్స్. ఫ్రెండ్స్, చూడండి, పుచ్చకాయ తీగ ఎవరైనా సరే నేల మీద పాకిద్ది కదండి. అలా కాకుండా నేను ఇలా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేశానండి. చేసిన తర్వాత ఇందులో పుచ్చకాయ సీడ్స్ వేశాను. అప్రాక్సిమేట్లీ 25 kgs ఎబో ఉండొచ్చండి వెయిట్. పెద్ద పుచ్చకాయ అనమాట. ఆ సీడ్స్ దేశవాళీ విత్తనం అన్నమాట. సో చూడండి నేను ఎలా పండించానో చూడండి. సో ఫస్ట్ మనము ఇలా ఈ తీగకుండే ఈ సన్నగా ఉంటాయి కదండి, అవి తీసేసేయాలండి. ఎందుకంటే ప్లాంట్ గ్రోత్ కోసం చాలా ఉపయోగపడుతుందండి. ఇలా తీసేసేయాలి, మనం పించ్ చేసి ఇలా తీసేసేయాలి మన గోటి సాయంతో. గోరుతో చూస్తున్నారు కదా, ఇలా తీసేసేయాలి. లేదా ఒక సిజర్ తీసుకొని, కత్తిర తీసుకొని కట్ చేయొచ్చండి, ప్రోన్ చేసేయచ్చు. ఓకే, పుచ్చకాయలు వచ్చినాయండి. మెల్లగా సైజ్ గ్రోత్ అవుతుందన్నమాట. మీకు తెలుసు కదా పుచ్చకాయ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. సో అందుకని నేను మన గార్డెన్లో, అంటే టెర్రస్ గార్డెన్లో కూడా పెంచాలి అనే ఉద్దేశంతో పెంచుతున్నానండి. పైన పాకించేశాను ఈ తీగను. చూస్తున్నారు కదా, ఆకులు చూడండి ఎంత గ్రీన్గా ఉన్నాయో కదా, ఫ్రెష్ లీవ్స్. చూసారా, ఎప్సమ్ సాల్ట్ ఇచ్చానండి. ఎప్పుడైనా మీ ప్లాంట్ గ్రీనరీ లేకపోతే మీరు ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి, 2 spoons. ఓకేనా? ఓకే, చూడండి పుచ్చకాయ చూపిస్తూ ఉండండి మీకు. చూసారు కదా, ఆకులలో దాక్కొని ఉందన్నమాట. సూపర్గా ఉంది కదా, హెల్దీగా ఫ్రెష్గా ఉంది. ఫ్లవర్స్ చూడండి, ఫ్లవర్స్ మళ్ళీ చిన్న చిన్న పుచ్చకాయలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది తీసేయాలండి, ఇలాంటివి అస్సలు పెట్టకూడదు. తొందరగా గ్రోత్ అవ్వాలంటే మన పుచ్చకాయ ప్లాంట్ తీగ మనము తీసేసేయాలి కంపల్సరీగా. సో నేను పైన ఒక దారం సహాయంతో కట్టేశానండి. కొంచెం వెయిట్ వచ్చినప్పుడు మనము ఇంకా జాగ్రత్తగా చేసుకోవాలండి, ఎందుకంటే సైజ్ పెరుగుతూ ఉంటుంది కదా పుచ్చకాయది. సో వాటర్ మెలన్ పెరిగే కొద్దీ మనము సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇక్కడ అంచులో కూడా, లాస్ట్లో కూడా 2-3 వచ్చినాయండి పుచ్చకాయలు. సూపర్ వాటర్ మెలన్స్ అండి అసలు. చూసారా, చిన్న బుజ్జి వాటర్ మెలన్. చూసారు కదా మీరు, హైట్ మీద ఉంది కాబట్టి ఇదిగోండి, చూసారా. సో ఈ దశలో ఎలాగో వానలు పడుతున్నాయి కాబట్టి మనము వాటరింగ్ చూసి ఇవ్వాలన్నమాట. ఇలా పూత పింద ఉన్నప్పుడు గార్డెనర్స్కి నేను ఇదే సజెస్ట్ చేస్తాను, వాటర్ లిమిట్గా ఇవ్వండి. పూత దశలో ఉన్నప్పుడు పుల్లటి మజ్జిగ ఇస్తే చాలా మంచిదండి ప్లాంట్కి. పూత రాలటం, పింద రాలటం ఇలాంటి సమస్యల నుంచి అరికట్టవచ్చు అన్నమాట. సో ఎరువు అంటే మీరు ఘనజీవామృతం ఇవ్వచ్చండి ఈ వానాకాలంలో. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కొంచెం తక్కువే ఇస్తే చాలండి, ఎందుకంటే వానలు పడటం వల్ల వాష్ అవుట్ అయిపోతాయి అన్నమాట. మినరల్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఏదైతే ఉంటాయో అన్నీ వాష్ అవుట్ అయిపోతాయి అన్నమాట. సో మనము ఇవ్వకూడదు, ఘనజీవామృతం ఇస్తే చాలండి. వాటర్, లిక్విడ్ ఫర్టిలైజర్స్ కొంచెం తగ్గించి ఇవ్వాలి. మరి మీరు బనానా పీల్స్ ఎండబెట్టి పౌడర్ చేసుకొని ఇచ్చినా సరే ఒక్కొక్క స్పూన్, ఒక ప్లాంట్కి 1 spoon ఇస్తే చాలండి. కాల్షియం లెవెల్స్ కూడా బాగుంటాయి అన్నమాట. ఓకేనా? ఎగ్షెల్స్ పౌడర్ కూడా 1 spoon ఇవ్వచ్చు. ఎప్సమ్ సాల్ట్ 1 spoon ఇవ్వచ్చు. బోన్ మీల్ కూడా 1 spoon ఇవ్వచ్చు. ఇలాంటివి ఇవ్వచ్చు, కానీ వాటరింగ్ మాత్రం ఎక్సెస్ కాకుండా ఈ వానాకాలంలో మనము తీగ జాతి కావచ్చు, సొరకాయ, బీరకాయ, దోసకాయ ఇలాంటి తీగ జాతికైనా పళ్ళ మొక్కలకైనా మనము చూసి కొంచెం తక్కువ మోతాదులో మనము వాటికి ఫర్టిలైజర్స్ ఇస్తే చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇలాగే మీ గార్డెన్లో ఆర్గానిక్, సేంద్రియ పద్ధతిలో పళ్ళు, కూరగాయలు అన్నీ పండించుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కూడా మీ గార్డెన్లో ఇలాంటి
ఆరోగ్యకరమైన పళ్ళ, ఆకుకూరల, కూరగాయల, మంచి మంచి అందమైన పువ్వులు పూసే మొక్కలు పెంచుకోండి. ఇందులోనే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ మేకింగ్ చేశానండి. అదేనండి ప్లాంట్స్కి బలం. దీంట్లోనే చూశారు కదా, నేను డ్రాగన్ వేశాను, ఎర్ర బచ్చలి కూడా వేశాను. సో ఎర్ర బచ్చలి అయితే చాలా బాగుందండి, హెల్దీగా ఉంది. ఆకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా దళసరిగా ఉందండి ఆకు కూడా. చూసారు కదా, ఒకటే పాట్ అండి అది వచ్చేసి వెజిటేబుల్స్ ప్లాస్టిక్ పాట్ ఉంటుంది కదండి, అది వాడాను. అందులో కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేసిన తర్వాత వాటర్ మెలన్ సీడ్స్, తర్వాత ఎర్ర బచ్చలి సీడ్స్, బేబీ డ్రాగన్స్, తర్వాత సిలోన్ బచ్చలి, అలాంటివి రకరకాల వేసేసాను అనమాట. ఏవైతే అవి వచ్చేస్తాయని వేసేసాను ఫ్రెండ్స్. కానీ అన్నీ బాగా వస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే సాయిల్ చాలా మంచిది కాబట్టి అన్నీ హెల్దీగా వస్తున్నాయి అన్నమాట. సో మీరందరూ కూడా ఇలాగే పెంచుకోండి ఫ్రెండ్స్. ఇలాగే ఆరోగ్యకరమైన కూరగాయలు, పళ్ళు మొక్కలు పెంచేసుకొని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని. బయట చాలా కెమికల్ బేస్ ఉన్నాయండి ఫ్రూట్స్, వెజిటేబుల్స్. అందుకని మీరు ఆర్గానిక్వే పండించుకొని తింటే మీకు, మీ పిల్లలకు చాలా చాలా మంచిదని కోరుకుంటున్నాను. అది కూడా చిన్నపిల్లల్లో ఐస్ ఎఫెక్ట్ అవుతున్నాయండి. సో విటమిన్ ఏ లోపం వల్ల. సో ఆకుకూరలు అయితే చాలా మంచిది. బుజ్జి టబ్బు తీసుకున్నా మనము పెంచేసుకోవచ్చండి ఆకుకూరలు. ఓకే. సో ఈ వానలో ఎక్కువ తడవకుండా చూసుకోండి. మీరు వేసిన సప్లింగ్స్ కావచ్చు, ఆకుకూరలు కావచ్చు. సో షేడీ ప్లేస్లో పెట్టుకొని పెంచేసుకోండి ఫ్రెండ్స్. కదా, చాలా బాగుంది కదా. నేనైతే వాటర్ మెలన్ అయితే చూస్తూనే ఉన్నాను, ఎప్పుడెప్పుడు పెరుగుతుందా అని. చాలా హ్యాపీగా ఉందన్నమాట నాకు. దోసకాయలు వచ్చాయి, కాకరకాయలు, కాకర, తర్వాత సొరకాయ, నేతి బీర, ఇలాంటివి చాలా పండించాను. రెడ్ లాంగ్ బీన్స్ ఇవన్నీ పండించాను. కానీ ఫస్ట్ టైం వాటర్ మెలన్ అండి పండిస్తున్నాను నేను. చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా పండించేసుకోండి. బాయ్.